నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వరుణషష్ఠి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, అలాగే దైనందిన జీవితంలో సమస్యల నివారణకు ఎటువంటి సులభమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మాఘమాసంలో వచ్చే శుద్ధ షష్ఠి తిథి సందర్భంగా, అంటే వరుణ షష్ఠి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు నువ్వుల పిండి శరీరానికి రాసుకుని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ప్రత్యేకించి నదీ తీరంలో కానీ లేదా చెరువులో కానీ బావి సమీపంలో కానీ ఈరోజు నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు వరుణదేవుణ్ణి మనస్సులో స్మరించుకుంటూ ఓం వరుణదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపం చేసుకోవాలి. వీలైతే ఈరోజు సూర్యభగవానుడి ఆలయానికి వెళ్ళి సూర్యనారాయణమూర్తి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈరోజు పూజ చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎర్రటి పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. విష్ణుమూర్తి ప్రీతి కోసం ఆయన చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. పూజ పూర్తయిన తర్వాత ఒక రాగి పాత్రను తీసుకొని ఆ రాగి పాత్రలో నువ్వులను పోసి ఎవరికైనా దానం ఇవ్వాలి. వరుణ షష్ఠి సందర్భంగా ఈ విధి విధానాలను పాటించడం ద్వారా, వరుణదేవుణ్ణి మనస్సులో స్మరించుకోవటం ద్వారా, శ్రీ మహావిష్ణువుని పూజించటం ద్వారా, సూర్యభగవానుడి ఆలయంలో దీపాన్ని వెలిగించటం ద్వారా దైనందిన జీవితంలో సకల కార్యసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఎవరైనా సరే తరచుగా అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి గృహంలో ఇష్టదేవతకు పొంగలిని నివేదించాలి. ప్రత్యేకంగా మిరియాలతో చేసిన పొంగల్ని మీ ఇష్టదైవానికి నివేదించి దాన్ని అందరికీ పంచిపెట్టడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా గోమాతకి ఆకుకూరలు ఆహారంగా తినిపించడం ద్వారా, గృహంలో ప్రతిరోజు ఇష్టదైవం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆరోగ్యపరంగా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అలాగే గురువారం రోజు మీకు వీలైతే ఆకుకూరలు దక్షిణతో సహా ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఆకుకూరలు దానం చేయటం ద్వారా కూడా గ్రహదోషాలను తొలగింపజేసుకుని ఆరోగ్యపరంగా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా మీ గృహంలో పెద్దవాళ్లతో కలబందతో దిష్టి తీయించుకోండి. మీ గృహంలో అందరికంటే పెద్దవాళ్ళు ఉన్నట్లయితే ఆ పెద్దవాళ్ళని పిలుచుకొని ఆ పెద్దవాళ్లతో కలబంద చేత దిష్టి తీయించుకోండి. అలా దిష్టి తీయించుకోవడం ద్వారా కూడా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కరివేపాకు చెట్టును మీ గృహం వెనుక భాగంలో నాటి దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండండి. ఇలా కరివేపాకు మొక్కకు నీళ్లు పోస్తూ ఉండటం ద్వారా కూడా అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే దానిమ్మ వృక్షం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా పురాణాలలో వివరించడం జరిగింది. ఎవరైనా సరే గృహంలో దానిమ్మ మొక్క నాటినట్లయితే తరచుగా సంభవించే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో విరాజిల్లటానికి శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి దానిమ్మ మొక్కను మీ గృహంలో నాటండి. ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ ఉండండి. ఇలా చేస్తే ఆరోగ్యపరంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కలశంతో ఉన్నటువంటి ధన్వంతరి చిత్రపటాన్ని తీసుకొని ఆ చిత్రపటాన్ని మీ గృహంలో ఉంచుకొని ప్రతిరోజు బయటికి వెళ్ళే సమయంలో ఆ చిత్రపటానికి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళండి. కలశంతో ఉన్న ధన్వంతరి చిత్రపటానికి నమస్కారం చేసుకుని ప్రతిరోజు బయటికి వెళ్ళటం ద్వారా కూడా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన రథసప్తమి పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎలగల మందభాగ్యులకి కేమియు చేయగలేక ఇంక తామలసత చందకుండగను ఆశల కల్పన చేసి ఇచెదవు కలుగును ముందు నీ కనుచు కల్గునొ కల్గదో
నీదు మాయలం తెలియగనేరి శక్యమగు తెల్లముజేయుము శారదాపతి. ఓ బ్రహ్మదేవ, ఇలగల మందభాగ్యులకు ఇకేమియు చేయగలేక ఈ భూమిపైన ఈ మానవులకి వాళ్ళు ఏమీ చెయ్యకుండా ఉండేందుకు గాను నిన్ను ఏమీ అనటానికి వీలు లేకుండా ఇంక తామలసత చెందకుండగను ఆశల కల్పన చేసి ఇచ్చెదవు కలుగును ముందు నీ కనుచు కలుగునో కల్గదో. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఆశ లేదా కొన్ని ఆశలు వాడికి కలిగించి వాడు ఆ ఆశలను నెరవేర్చుకోవటం కోసం పరుగులెట్టేటట్టుగా చేస్తున్నావయ్యా. అలా నువ్వు చేయకపోయినట్టయితే వీళ్ళందరూ కూడా నిన్ను పట్టుకుని అసలు మమ్మల్ని ఎందుకు సృష్టించావు, మేమేమన్నా అడిగామా, ఈ భూమిపైన మానవులుగా పుడతామని మమ్మల్ని ఇలా ఎందుకు పుట్టించావని నిన్ను నిలదీసేవాళ్ళు. అందుకని వాళ్ళకి ఆ ఆలోచనే రాకుండా నిన్ను వాళ్ళు ఏమీ అనకుండా వాళ్ళకి ఆశలు కలిగేలా చేస్తున్నావు. ఆ ఆశలతో వాళ్ళు అవి నెరవేర్చుకోవాలని వాటి కోసం పరిగెత్తుతూ నువ్వు వాళ్ళని పుట్టించావు భూమి మీదనే సంగతి వాళ్ళు మర్చిపోయారు, పట్టించుకోవట్లా. అదే వాళ్ళు గనుక నిన్ను పట్టించుకున్నట్టయితే ఇన్ని యుగాలలో బుద్ధిజీవులైన ఈ మానవులందరూ కూడా నిన్ను పట్టుకుని మమ్మల్ని ఎందుకు పుట్టిస్తున్నావు, ఇలా మాకు ఏమిటి ఈ ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితి, భూమి మీద జీవులుగా పుట్టి ఎందుకు మేము బాధలు పడాలి అని నిన్ను నిలదీస్తారు. అలా కాకుండా వీళ్ళని నువ్వు ఆశలు కల్పించి వాళ్ళు పరుగులు తీసేలా చేస్తున్నావు. అవి కలుగును ముందు నీ కనుచు, ముందు నీకు అదంతా కూడా అవుతుంది, ఈ ఆశ పెట్టుకుని నువ్వు దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యి, అది నెరవేరుతుంది అనే భావం వాడికి కలిగిస్తున్నావు. కలుగునో కల్గదో, అది కలుగుతుందో కలగదో వాడు ప్రయత్నం చేసేదానికి ఆ జయమో ఆ ఫలమో అది కలగచ్చు కలగకపోవచ్చు, కానీ వాడి చేత ఆ పరుగులు పెట్టిస్తూ ఉంటావు. నీదు మాయలం తెలియగనేరి శక్యమగు. విష్ణుమాయ గురించి మాట్లాడతారు, శివమాయ గురించి మాట్లాడతారు. శివలీలలు విష్ణులీలలు కాదయ్యా, అసలు బ్రహ్మలీల ఎవడికి అర్థం కావటం లేదు. నీదు మాయలం తెలియగనేరి శక్యమగు, ఎవడికి తెలుస్తుందయ్యా ఈ సృష్టి రహస్యం. తెల్లముసేయుము శారదాపతి అంటూ బ్రహ్మదేవుని యొక్క లీల ఎవరికీ తెలియదు. ఆయన మానవులను సృజించి వారి కర్మలను నుదిటిపైన రాయటం కాదు, వారికి ఆశలను కలిగిస్తున్నాడు. ఆ ఆశలలో పడి వారు జీవితం అంతా కూడా అనవసరంగా పరుగులు తీస్తున్నారు తప్పితే ఈ బ్రహ్మదేవుడేమీ వారి నుదుటన రాయటం లేదు. ఈ బ్రహ్మలీల ఎవరికీ అర్థం కాదు అని కొత్తగా శివలీల విష్ణులీలతో పాటు శివమాయ విష్ణుమాయతో పాటు బ్రహ్మ కూడా మాయావే, ఈయన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణంతో ఈ సృష్టిని నడుపుతున్నాడు. నీదు మాయలం తెలియగనేరి శక్యమగు, నీ మాయని ఎవడు తెలుసుకోగలడయ్యా అంటూ ఆ మాయని బ్రహ్మదేవుని యొక్క మాయని తెలుసుకోవటమే బ్రహ్మ విద్య. ఆ మాయను తెలుసుకునేటువంటి విద్యే బ్రహ్మ విద్య. ఆ తెలిసిన వాడే బ్రహ్మవేత్త అని ఆ బ్రహ్మదేవుని యొక్క మాయని తెలుసుకోవటం సాధ్యం కాదు. ఆశలలో పడి మనం పరుగులు తీసేలా చేస్తూ ఉంటాడు ఈయన అని నిందాస్తుతితో బ్రహ్మదేవుని గొప్పదనాన్ని తెలియజేస్తూ భక్తితో ఆరాధిస్తూ చక్కని పద్యరచన చేసి లోకంలో మానవులందరికీ కూడా ఈ చమత్కారంతోనే చక్కని జ్ఞానాన్ని కలిగిస్తూ బ్రహ్మదేవుని యొక్క సృష్టి విధానాన్ని కొంతవరకు బోధపరుస్తూ చక్కని పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవయిత్రులు శ్రీమతి జొన్నలగడ్డ శారదాంబ గారి శారదాపతి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ షష్ఠి. వరుణ దేవుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనకు ఎల్లప్పుడూ ఉండాలి. వరుణుడు కరుణించే లక్షణం మనం సాధించడానికి
ఈ తిథి చాలా చక్కగా ఉపకరిస్తుంది అంటోంది శాస్త్రం. అందుకే వరుణదేవుణ్ణి ధ్యానం చేస్తూ విష్ణుమూర్తిని వివిధ రకాలైన పుష్పాలతో ఆరాధన చేయాలి. సస్యశ్యామలమైనటువంటి పంటలు పండటానికి అనువైనటువంటి వర్షాన్ని ఆ యొక్క వరుణదేవుడు మనకు ప్రసాదించుగాక అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనా బలం వల్లే మనిషి జీవితానికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. మన శరీరంలో కూడాను పంచభౌతికాత్మక తత్వం ఉంది. అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం. అలాగే ఈ సృష్టి అంతా కూడాను పంచభౌతిక తత్వంలో విరాజిల్లుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క దివ్యవంతమైనటువంటి కంటికి కనిపించినటువంటి శక్తుల్ని మనం ఉపాసన చేయటం వలన, లేక కృతజ్ఞతలు తెలపడం వలన మనం మన జీవన మార్గాన్ని చక్కగా సాగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత మన శరీరంలో ఈ పంచభౌతికాత్మక తత్వానికి నిదర్శనంగానే మనకు ప్రసాదించినటువంటి అభిషేకార్చనలో సంభవించే నమక చమక పారాయణంలో దాగిన పరమార్థం. నమ్మకం చమకం పారాయణ చేసేటప్పుడు ఈ శరీరంలో దాగినటువంటి పంచభౌతికాత్మక తత్వాలన్నీ కూడా దానిలో వస్తాయి మంత్రాల్లో. అలాగే దిగంబరుడు అంటూ దిక్కులను పాలించేది నీవేనయ్యా అంటూ ఆయన్ని ధ్యానం చేస్తూ అభిషేకం చేయటం వెనకాల ప్రకృతిని ఆరాధన చేయటమే అవుతుంది. ఇక్కడ ఈ యొక్క తిథి నాడు వరుణదేవుని ఆరాధన చేయటం వలన మనకు ఎప్పుడు ఏ రీతిన వర్షాలు అవసరమో ఆ రీతిలో వర్షాన్ని కురిపించే దివ్యవంతమైనటువంటి శక్తి ఆ దేవదేవునికి ఉన్నది. ఆ దేవదేవుని శాసించే అధికారం ఎవరికి ఉంది? సాక్షాత్తు విష్ణుమూర్తికి, పరమేశ్వరుడికి ఉన్నాయి. కాబట్టే వీరిని కూడా ఆరాధన చేయటం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో విశిష్ట లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రేచ్ఛమే. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:08. తిథి షష్ఠి రాత్రి 12:40 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 9:08 వరకు. వర్జం ఉదయం 9:36 నుంచి 11:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:37 నుంచి 11:22 వరకు. మరల మధ్యాహ్నం 3:07 నుంచి 3:53 వరకు. అమృతకాలం సాయంకాలం 6:50 నుంచి 8:22 వరకు. రావుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌలిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం నాడు శనగలు నానబెట్టేటప్పుడు కాస్త పసుపు వేసి ఆ నానిన తర్వాత వాటిని పోచడం కానీ లేదా అలాగే కానీ
భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా దత్తాత్రేయ స్వామి మరియు తదవతారములైనటువంటి ఆలయాలలో మనం ఈ శనగల్ని పంచిపెట్టినట్లయితే లేదా లడ్డు పంచిపెట్టినట్లయితే గురుగ్రహ సంబంధమైన దోషాలను అధిగమించే అవకాశం ఏర్పడుతుంది. గురువు యొక్క వాక్యాన్ని అనుసరించడం, వారిని సేవించటం, పూజించటం మొదలైనవన్నీ కూడా వివేకాన్ని, జ్ఞానాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. అతి ముఖ్యంగా గ్రహ సంబంధమైన అంటే గురుడు యొక్క దోషాలను మనం తొలగించుకోవడానికి దత్తాత్రేయ ఆరాధన మరియు శనగల నివేదన, ప్రసాద వితరణ లాంటివి గ్రహదోషాన్ని కూడా నివారించి ఆర్థికంగాను వివేక రూపంగాను కూడా ఉపకరించేవిగా ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. మనం చేసే పనిని ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైన పనినైనా సాధించవచ్చు. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. అసలు బ్రహ్మగారి పలుకులో మొట్టమొదట గోచరించినది శబ్దమే. ఓంకారశ్చ అధశబ్దశ్చ. ముందు బ్రహ్మనోట పలికబడింది ఓం. ఇది పరిశీలించవలసిన గొప్ప అంశం. అతను కూడా తప అనే శబ్దంలోంచే తపస్సు చేశాడు. తపస్సే సరస్వతి. కానీ బ్రహ్మ అంత తపస్సు చేశాడంటే తపో రూపిణిగా ఆవిడ ముందు వ్యక్తమైంది. ఆయనలో తపస్సు తర్వాత వాక్కుగా వ్యక్తమైంది. ఆయన చేసిన తపస్సంతా కలిసి ఒక్క శబ్దంగా వ్యక్తమైంది. ఆ ఒక్క శబ్దం పేరు ఓం. ఇది మనకి ఛాందోగ్యంలో, బృహదారణ్యకంలో చాలా విశేషంగా చెప్తాడు. ఇక్కడ మొట్టమొదటి ఓం ఎప్పుడు వచ్చిందో ఆ ఓం 3 భాగాలు: అకార, ఉకార, మకారం. అందులోంచి రుక్కు, యజుస్సు, సామం. అందులోంచి భూహు, భువః, సువః. అందునుండి పృథ్వీ, అంతరిక్ష, దివి. 3 అంటే 3 లోకాలు. దాన్ని అనుసరించి 3 వేదాలు, అకార, ఉకార, మకారములు ఇవన్నీ కలిసి ప్యాక్ అయిపోయి ఒక ముద్దలాగా ఓం అనే మాటలోంచి వచ్చింది. ఆ ఓం మాట ఎవరి నుంచి వచ్చింది? బ్రహ్మ నుంచి వచ్చింది. అయితే బ్రహ్మ ఆలోచించి అనలేదు, ఆలోచించే అన్నాడు. కానీ ఆయన తపస్సు అనే ఆలోచన చేయగానే అప్రయత్నంగా పలికింది. అది చెప్పడం ఇక్కడ అప్రయత్నము. అందుకే బ్రహ్మ ఆలోచించి అనలేదంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా ఆయన తపస్సు యొక్క ప్రభావం చేత ఆయన మనస్సు అనే సరస్వాన్ ఓం అనే సరస్వతిగా బయటకు వచ్చింది. ఇక్కడ అంటే తపస్సుతో పవిత్రమైన మనస్సులో ఉద్భవించినటువంటి నాదరూపిణి వాగ్రూపంగా వెలికి వచ్చింది. ఆ వాగ్రూపును మొట్టమొదటి ప్రణవ రూపంగా వచ్చింది. అందుకే ప్రణవం తార అని చెప్పబడుతుంది. అందుకే సరస్వతీదేవికి మరొక పేరు తార. ఈ విద్యనే దశమహావిద్యల్లో కొంతమంది 2వ విద్యగా ఉపాసన చేస్తూ ఉంటారు. తార ఇది తెలుసుకోవాల్సినది. ఆ తార అంటే ఓంకార స్వరూపిణి. మొట్టమొదటి ఆ రూపంతోనే వచ్చింది కనుక ఓంకారస్తార అని వేదవాక్య ప్రమాణంతో ఓంకార రూపిణిగా వచ్చింది. ఆ ఓంకారం నుంచే వేదాలన్నీ ఉద్భవించే, 3 లోకాలు ఉద్భవించే. అది మర్చిపోద్దు. అంటే భూర్భువస్వ అనే వ్యాహృతులతో పాటు పృథ్వీ, అంతరిక్ష, దివి, వీటికి వరుసగా అగ్ని, వాయు, సూర్యులు అధిపతులు. చూడండి, పృథ్వీకి అగ్ని, అంతరిక్షానికి వాయువు, దివికి సూర్యుడు అధిదేవత. వీళ్ళు అగ్నివాయు సూర్యులు. ఇదంతా వైదిక సంస్కారం. ఇప్పుడు మనం గమనించినట్లయితే అగ్నివాయు సూర్యులు, పృథివీ, అంతరిక్ష, దివి. అదేవిధంగా వ్యాహృతి త్రయం, అకార, ఉకార, మకారములు ఇవన్నీ కూడాను ఆ జగన్మాత రూపమే, ఆ ఓంకార రూపమే. అందుకే అమ్మవారిని ప్రణవస్వరూపిణి అని ఉపాసిస్తున్నాం. ప్రణవరూపిణి. సర్వమంత్రములు ఆ తల్లి యొక్క రూపములే, వేదాది మంత్రములన్నీ కూడా. అందుకు బ్రహ్మజివ్వాగ్ర సదన అంటే బ్రహ్మ నాలికపై ప్రణవరూపునిగా వ్యక్తమవుతూ ఎల్లవేళలో ఉంది. ఉంటేనే ఇంత జరుగుతుంది. ఒకప్పుడు బ్రహ్మ వద్దకు సనక సనందనాథులు వచ్చి ఇవాళ మనకు వేదాంత విద్య మీ ద్వారా వినాలనుకుంటున్నాం అన్నారు. అంటే అంతవరకు వాళ్ళకి తెలియదన్నమాట అని అనుకోకూడదు. వేదాంత విద్యలో నిరంతరం అనుభవం ఉన్నవాళ్ళు అదే బ్రహ్మాభ్యాసం అన్నట్లుగా అవే మాట్లాడుతుంటారు, అవే చేస్తుంటారు. బ్రహ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. వెంటనే బ్రహ్మకి వారు అడిగారు కదా అని వేదాంతం చెప్దాం అనుకున్నారు. ఎందుకంటే వేదములన్నీ స్వాధీనంగా ఉన్నాయనికి.
ఒక్కసారి గొంతు సవరించబోతే మాట పెగల్లేదు, ఆలోచన రాలేదండి. అరే, అన్ని వేదములు, వేదాంతములు, బ్రాహ్మణములు, అరణ్యకములు, సంహితులు అన్నీ పలికినటువంటి బ్రహ్మగారి నోట ఆ సమయంలో వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరకలేదు. ముచ్చెమట్లు పోసే. ఎందుకంటే చుట్టూ మహామహా జ్ఞానులున్నారు, యోగులున్నారు, దేవతలున్నారు. వాళ్ళ మధ్యలో సనకసనందనాలు అడగగానే పెద్దవాడు కదా అని అడిగితే ఒక్క మాట నోట రాకపోయేటప్పటికల్లా ఏమవుతుందండి? అవమానం కాదు? వెంటనే ఏం చేయాలో తెలియలేదు. అదృష్టం ఎక్కడ పనిచేసిందంటే అప్పుడు ఆ సమయంలో కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడు. రాగానే వచ్చావని ఆయన శరణు శరణు అన్నాడు. ఏం చెయ్యాలి అంటే ఒక్కసారి సరస్వతి దేవిని ధ్యానం చేయని చెప్పాడు కృష్ణ పరమాత్మ. వెంటనే సరస్వతిని ధ్యానం చేశాడు. అప్పుడు అద్భుతంగా వేదాంతం పలికింది. అంటే సృష్టికి పూర్వం ఆ తల్లి పలికిస్తేనే పలికాడు. దాంతో తెలివితేటలన్నీ తన తలకాయవే అనుకున్నాడు. అది వచ్చింది మరి ఇక్కడ. ఆవిడ ఇస్తే తలకొచ్చిందే తప్ప నీ తలవి కావు నాయనా. అది ఈ కథలో గమనించవలసింది. ఓ బ్రహ్మగారికి కూడా తప్పలేదన్నమాట అనుకోవడం కాదు, ఎవరికైనా తప్పదన్నమాట అని తెలుసుకోవాలి ఇక్కడ. మన తలకి ఇచ్చిన శక్తి ఆవిడిది. అందుకే ఏ కొద్దిపాటి మన నుంచి గొప్పతనం ప్రకటింపబడగానే అది మనది అని అహంకరించకుండా అది ఆ తల్లి ప్రసాదం అనే భావన కలగాలి, ఆ తల్లి దయ వల్ల కలగాలి. అందుకే మహానుభావులు కూడా ఏ మహా విషయం చెప్పాలి అనుకున్నప్పుడు నా వల్ల అవుతుందా తల్లి, నీ ఊతం కావాలి అని అడిగారు. అంటే నీ ఊతం లేకపోతే బ్రహ్మ పలకలేడు. అంతేకాదు మనం అనుకున్న వాల్మీకి వ్యాసుడు మాత్రం పలకగలరా? వాళ్ళు పలికారంటే నువ్వు ఊతం వల్ల. వాళ్ళు పలకాల్సిన గొప్ప శబ్దాలు నా బోడి సామాన్యుడు వాళ్ళు పలకబోతూ ఉన్నాడు. అటువంటప్పుడు నీ ఊతం గట్టిగా కావాలి తల్లి. వాళ్ళకంటే తపస్సులు ఉన్నాయి కనుక నా అనుగ్రహం ఉంది. నాకేముంది? నాకు తపస్సులు లేనప్పుడు నిన్ను ఉద్దేశించి శరణాగత భక్తుడినే నేను ఆశ్రయించే బుద్ధేన ఉంటే చాలు తల్లి ఇక్కడ. అందుకే పుట్టన్ బుట్ట శరంబు నన్ మొలువ నంభోయాన పత్రంబు నన్ నెట్టం గల్గను కాళిగొల్వను పురాణింపందొరం కంటి. నేనేం చేశాను? పుట్టలో పుట్టలేదు అంటే వాల్మీకిని కాలేదు. శరంబునన్ మొలువ, శరములో పుట్టలేదంటే శరవణభవుణ్ణి కాలేదు. అంభోయాన పత్రంబునన్ నెట్టం గల్గను, పడవ నెడుతూ ఉండగా పుట్టినవాడిని కాను అంటే వ్యాసదేవుణ్ణి కాను. కాళి గొల్వను, కాళిదాసుని కాను. చేయబోయేదేంటి? పురాణింపందొరం కొంటి. మహాదివ్యమైన పురాణ విద్యను రాయబోతున్నాను భాగవతాన్ని. మీదెట్టే వెంట చరింతునమ్మా. ఎలా ప్రారంభించి ఎటు తీసుకెళ్తాను? మీదెట్టే వెంట చరింతునమ్మ తత్సరణి నాకీవమ్మ. ఆ మార్గాన్ని నాకు ఈ తల్లి మేల్పట్టున్నా కగుమమ్మ. నాకు మేలైనటువంటి ఆధారంగా నువ్వు ఉండు తల్లి. నమ్మితుజుమి, నిన్ను నమ్ముకున్నాను తల్లి. బ్రాహ్మీ దయాంభోనిధి అన్నారు పోతన గారు. అలా ప్రార్థించాడు కనుకనే ఇప్పటికీ ఆయన సరస్వతి నిలిచిపోయింది. ఆయన్ని మోక్షంలో నిలిపింది. తెలుసుకోండి ఇక్కడ. ఆయన సరస్వతి నిలిచి మనల్ని తరింపజేస్తున్నది, ఆయనకు ముక్తినిచ్చింది. కనుక సరస్వతి అటు ముక్తికిస్తున్నది, ఇహంలో భుక్తినిస్తున్నది. కనుక సరస్వతి స్వరూపం భుక్తి ముక్తి ప్రదాయిని అనేటువంటి స్వరూపం. సరస్వతి కృపుంటేనే బ్రతుకులో ఎలా రాణించాలి అని తెలివితేటలు వస్తాయి. సంపద కానీ కీర్తి కానీ మన యొక్క జ్ఞానం వల్లనే మనకు లభిస్తాయి. అయితే ఒకరికి సంగీతం రావచ్చు, ఒకరికి సాహిత్యం రావచ్చు, ఒకరికి నాట్యం రావచ్చు, ఇంకోటికి ఇంజనీరింగ్, ఇంకోటి డాక్టర్, అది సరస్వతి. ఇవన్నీ కూడా లోకంలో భాషించే విద్యలన్నీ సరస్వతి రూపములే. ఇవన్నీ మనకి దేన్ని ఇస్తున్నాయి? భుక్తినిస్తున్నాయి. భుక్తి అంటే కేవలం తిండిని మాత్రమే అనుకోదు. భుక్తి అంటే భోగం, అనుభవం. ఇది అర్థం ఇక్కడ. ఈ భోగం ఇహలోకంలో పరలోకంలో. కేవలం తిండికి తిన్ని కష్టాలు పడక్కర్లేదు, మనకి ఇంకా చాలా కావాలి. అందుకే పొద్దుట్ల నుంచి యాతన. అవన్నీ భుక్తులే. లేదా పరలోకంలో ఇహలోకంలో సుఖాలన్నీ కలిపితే భుక్తులు. ముక్తులు ఇన్ని లేవు, ఒకటే ముక్తి. భుక్తైనా ఈవిడ ఇవ్వాలి, ముక్తైనా ఈవిడ ఇవ్వాలి. అంతేగాని భుక్తి కోసం సరస్వతి అండి, ముక్తి కోసం ఏం చేయాలి కదా, ముక్తి కూడా ఈవిడ ఇస్తుంది. భుక్తికి పనికొచ్చే విద్యలన్నిటికీ అపరా విద్యలని పేరు, ముక్తికి పనికొచ్చే విద్య పరా విద్య అని పేరు. పరాపర రూపిణిగా ఈ తల్లి కనిపిస్తున్నది ఇక్కడ. అందుకే వేదంలో పూర్వభాగంలో యజ్ఞ విద్యగా ఉన్న తల్లి వేదాంతమునందు బ్రహ్మ విద్యగా ఉన్నది. కనుక బ్రహ్మ విద్య ఈవిడే, యజ్ఞ విద్య ఈవిడే. మొదటిది కర్మస్వరూపం, రెండవది జ్ఞానస్వరూపం. ఈ రెండు రూపముగా ఉన్నది వేదమే. వేదము సరస్వతి రూపము. ఇలా ప్రతిపాదన జరుగుతుంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మ తన యొక్క జిహ్వ నుంచి 4 వదనాల నాలుకల నుంచి కూడా పలికించినటువంటిది ఆ దివ్య శబ్దములే గనక ఆ శబ్ద రూపమే సరస్వతి. ఆయన నోట పలికినవన్నీ వేదవాక్కులే. అందుకే వేదవాణియే సరస్వతి అనే ప్రతిపాదన ఇప్పటి వరకు మనకు జరిగింది కనుక ఆ తల్లి అనుగ్రహం ఎటువంటి స్థితిని తీసుకువెళుతుందో వివరించారు. అంతేకాదు అటు తర్వాత శారదాంబను మనం దర్శించినప్పుడు అక్షర రూపిణిగా దర్శించాలి అన్నారు ఇక్కడ. అక్షర రూపిణి. ఇప్పుడు మనం సరస్వతి సూక్తమని వేరేగా శీర్షిక పెట్టుకోకుండా సరస్వతి సూక్త మంత్రాలతో కలిపే వెళుతూ ఉన్నాం ఇక్కడ. అక్షరములు పలికే శక్తి
మొత్తం భూమి యందు మానవుడికే ఉంది. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఎవరు సూర్య భగవానుణ్ణి ఉపాసన చేశాడో వాడికి అజ్ఞానము కూడా తొలగిపోయి ఇహము పరము మోక్షము ఈ మూడిటిలో వాడి ఉపాసన బలాన్ని అనుసరించి ఇహమునందు సుఖములను పొంది ఉన్నత లోకవాసమైనా చేస్తాడు. లేదా ఆయన అనుగ్రహం కలిగి ఈ జన్మలోనే అజ్ఞానము ధ్వంసమైతే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మోక్షానికైనా వెడతాడు. అందుకే మీరు ఆదిత్య హృదయంలో చూస్తే ఆయన వెలుగుకి సంబంధించినటువంటి నామాలు మారి మారి వస్తూ ఉంటాయి. అన్ని నామాల యొక్క స్థూలార్థము కిరణముల యొక్క ప్రస్తావనతో ఉంటుంది. అన్ని వెలుగుకి సంబంధించి ఉంటుంది. కానీ ఆ వెలుగు మాత్రం అన్ని వేళలా ఒక రకమైనటువంటి భౌతికమైన వెలుగు కాదు. అనేకమైనటువంటి విషయాలకు అది కారణమై ఉంటుంది. కాబట్టి అది ఒక గురుస్వరూపంగా కీర్తింపబడేటటువంటి వెలుగు. అన్నిటినీ మించి వివస్వన్నన్న మాట చేత ఆయన వసు అంటే ఐశ్వర్యములకంతటికీ కూడా సంపదకంతటికీ కూడా ఆయన కారణమై ఉంటాడు. ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. కొన్ని అనుభవము చేత గొప్ప సుఖాన్ని ఇస్తాయి. అసలు అలా అనుభవించడానికి ఏముండాలి? ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం ఉండేటట్టుగా చెయ్యగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఈ శరీరం నిలబడడానికి కావలసినవి ఏముంటాయో అవి దొరకకుండా సుఖంగా ఉండడానికి అంటే మనసు ఉత్సాహపడడానికి కావలసినటువంటి భోగ వస్తువులు ఎన్ని దొరికినా ప్రయోజనం ఉండదు. ప్రాథమిక అవసరములు అని కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా శరీరం నిలబడడానికి హేతువులవుతాయి. ఈ శరీరం నిలబడడానికి హేతువులైనటువంటి పదార్థములు లభించడం ఒక ఎత్తైతే అవి లభించేటప్పుడు వాటిని ఏ కాలమునందు తీసుకోవాలో ఆ కాలమునందు నువ్వు తీసుకోని చెప్పగలిగినటువంటి మంట ఒకటి లోపల పుట్టాలి. అప్పుడే ఆరోగ్యవంతుడని గుర్తు. ఆ ఆరోగ్యం ఉండాలి. ఆ మంట చల్లారడానికి పదార్థాన్ని తీసుకోగలగాలి. ఈ రెండూ సమన్వయం అయ్యాయి అనుకోండి, అక్కడికాయన సంతోషంగా ఉన్నాడు అని నిర్ధారించవలసి ఉంటుంది. నా లోపలికి పదార్థం కావాలి, పదార్థం అయిపోయింది అని తెలియచెప్పడానికి పరమేశ్వరుడు లోపల నుంచి ఒక మంట పుట్టిస్తాడు. ఆ మంట పుట్టిస్తే దాన్ని ఆకలి అంటారు. ఆ ఆకలి అనేటటువంటి పేరుతో పుట్టినటువంటి మంట ఏది ఉంటుందో ఆ మంటని చల్లార్చుకోవడానికి వెంటనే కావలసింది ఏమిటి అంటే పదార్థం కావాలి. ఇప్పుడు పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి రావాలి. నేను ఇంత అన్నం తినాలనుకోండి, వరి పంట పండితేనేనా నాకు అన్నం వస్తుంది? కాబట్టి పంట పండాలి. పంట పండాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక నెల్లాళ్ల పాటు నేను రావట్లేదు అని సూర్యుడు దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆయన నేను ఒక 30 రోజులు కనపడను, మళ్ళీ ఓ 30 రోజుల తర్వాత కనపడతాను అన్నాడు అనుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన యొక్క కిరణముల యందు ఒక విశేషం ఉంటుంది. వరుణ కిరణములు అని కొన్ని కిరణములు ఉంటాయి. ఆ వరుణ కిరణ సంజాతం ఏం చేస్తుందంటే మనిషిని అత్యంత బాధ పెట్టి పడగొట్టగలిగినటువంటి దుష్టమైన క్రిమికీటకాదులను తన వేడి చేత సంహారం చేస్తాడు ఆయన. అసలు అన్నిటినీ మించి ఎప్పుడైతే సూర్యోదయం జరగలేదో, సూర్యకిరణ ప్రసారం జరగలేదో ఏ పంట పండదు. అందుకే చూడండి, మీ ఇంట్లో సూర్యకాంతి పడదండి, అందుకే ఇటువైపు మొక్కలు పెరగవంటారు. సూర్యకాంతి పడితేనే మొక్క పెరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అని చిన్నప్పుడు మీరు చదువుకుని ఉంటారు. ఆ సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని తీసుకుని చెట్టు పత్రహరితాన్ని తయారు చేసుకుంటుంది, ఆకుపచ్చని పదార్థాన్ని. అదే దానికి ఆహారం. దాన్ని ఆధారం చేసి పెరిగి పెద్దదై కాయలు పళ్ళు ఇస్తుంది. ఆ సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడిన కారణం చేత ఓషధీతత్వం నిలబడుతుంది. అయినప్పుడు ఇవన్నీ తింటే ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ తింటే శరీరం బలం పుంజుకుంటోంది. అసలు శరీరం నిలబడడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది?
ఆయన వలనే వస్తోంది. అన్నదాత ఎవరు? సూర్యుడే. 2 ప్రాథమిక అవసరాల్లో ఉండవలసింది ఏమిటి? బట్ట. ఒంటికి బట్ట కట్టుకోవాలి. కడుపు నిండా తిన్నంత మాత్రం చేత కట్టుకోవడానికి బట్ట లేదనుకోండి, నాగరికత లేనివాడంటారు. ఎంత ఖరీదైన వస్త్రం కట్టుకున్నారన్న దానితో సంబంధం ఉండదు, ఒంటి నిండా బట్ట కట్టుకున్నారా లేదా అన్నది సంబంధం. అయినప్పుడు బట్ట కట్టుకోవాలి అంటే పత్తి పంట పండాలి. పత్తి పంట పండితే కదూ అందులోంచి కదూ వస్త్రం తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు మనుష్య ప్రాణి అంటే నాగరికత సంస్కృతి ఉన్నవాడు. బట్ట కట్టుకోవడానికి కావలసిన పత్తి ఎవరి కిరణముల వలన పండుతోంది? ఆయన అనుగ్రహం చేత పండుతోంది. అసలు మనం నిలబడగలిగాము, ఒక గూడు కట్టుకున్నామంటే సూర్యుడి వలన. ఇక్కడ వరకు అసలు మనిషి ఉన్నాడు భవతికి ఆయన కారణం. భూమిలో ఉండేటటువంటి ఖనిజ, తైల, వాయు ఈ 3 రకములైనటువంటి సంపత్తి నిలబడడానికి, వృద్ధి పొందడానికి హేతు ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కిరణములలో ఐశ్వర్యమును పెంపొందించగలిగినటువంటి కిరణముల యొక్క స్పర్శ వలన పృథివి వసుంధరా రూపాన్ని పొందుతుంటుంది. అలా ప్రచోదనం చేసి శాస్త్రాధ్యయనం చేయించగలిగినటువంటి బుద్ధిశక్తికి కారకుడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. ఆయన బుద్ధిని ప్రకోపింపచేస్తాడు. నిర్ణయాత్మక శక్తిని బాగా నిలబెట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క సూర్యుడే. మనిషి బుద్ధి వికసనం పొందేది దేనికి పొందుతుంది అంటే సూర్యకిరణముల చేత బుద్ధి వికసనం పొందుతుంది. పద్మం ఎలా వికసిస్తుందో అలాగే బుద్ధి కూడా వికసనాన్ని పొందుతుంది. వికసనము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వికసనము అన్న మాటకు అర్థం అయోమయావస్థ లేకుండుట. ఆ సమయానికి అది ఎలా చెయ్యాలో అలాగే మీ బుద్ధి ప్రచోదనమైందనుకోండి, ఈశ్వరానుగ్రహం ఉన్నదని గుర్తు. అప్పుడు ఇంకా వెనక్కి వచ్చి అది అలా చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది అన్న మాట ఉండదు. ఈ వికసనము మొట్టమొదట ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క సృష్టి యందు ఉంటుంది. భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి చేతిలో ఉండే ఆభరణం ఏమిటి అంటే పద్మం. మీరు శ్రీ మహావిష్ణువుని చూడండి, చేతిలో పద్మం పట్టుకుంటారు. అమ్మవారిని చూడండి, పద్మం పట్టుకుంటుంది. లక్ష్మీదేవి పద్మంలో పుడుతుంది, బ్రహ్మదేవుడు పద్మంలో పుడతాడు. వీళ్ళందరికీ ఏమిటి ఈ పద్మంతో సంబంధం అంటే పద్మము వికసనాన్ని పొందుతుంది. వికసనం అంటే ఏదో ఒకవైపు రెక్కలిప్పుకుని ఒక రెక్కలిప్పుకోకుండా అలా ఉండదు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నంటారు పోతన గారు. మధ్యలో దుద్దు ప్రకటనమయ్యేటట్టుగా రేకులన్నీ కూడా విచ్చుకుంటాయి. ఇప్పుడు మధ్యలో దుద్దు బాగా కనపడుతుంది, అవన్నీ ఇలా బల్లపరుపుగా విచ్చుకుంటాయి. అప్పుడు పెద్ద శతపత్ర కమలాన్ని చేత్తో పట్టుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. అది వికసనము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి సుగంధ పరిమళం బయటికి వస్తుంది. మొగ్గగా ఉండగా మీరు బలవంతంగా విప్పితే పసరిక వాసన వస్తుంది. అది వికసనం పొందితే మధురమైనటువంటి సువాసనలు వెదజల్లుతుంది. మరి మొగ్గగా ఉన్నప్పుడున్న పసరిక వాసన ఇప్పుడు పరిమళంగా ఎలా మారింది? ఎవరు వికసనమునందు పరిమళాన్ని బయటికి వచ్చేటట్టు చేశాడు? ఎవడు తుమ్మెదొచ్చేట్టు చేశాడు? అందులో తేనె పెట్టినవాడెవరు? అందులో తేనె ఉంటే బురదలో పుట్టిన తామర పువ్వుకి పక్కనున్న చేపకి, కప్పకి, పీతకి తెలియకుండా వనంలో ఉన్న ఒక్క తుమ్మెదకే తెలిసేటట్టు చేసి అది వచ్చి వాలి తాగేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడెవరు? వాడు వికసనము కలిగిన వాడంటే ఈ లోకాన్ని సృజించినప్పుడు నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్న మాట వాడి జీవితంలో ఎన్నడూ ఉండదు. ఈశ్వరుడు సృష్టి చేసిన తర్వాత ఏమిటో మనుషులందరినీ ఇలా చేశాను కానండి, ఇక్కడ పెట్టకుండా కళ్ళు ఇంకొక అంగుళం కిందకి దింపుంటే ఎంత బాగుండేదో అన్న మాట ఆయన అనడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది చేసినా ఏదో కారణాన్ని పెట్టుకుని చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేశవాయ నమః. హిరణ్యకశిపుడి తపో తీవ్రతకు భయపడిన దేవతలు స్వర్గాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మదేవుడికి ఇలా విన్నవించుకున్నారు.
ఓ దేవదేవా, జగన్నాథ, రాక్షస రాజైన హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు యొక్క వేడిని మేము భరించలేకపోతున్నాం. అందుకనే పూర్వంలో మహాత్ములంతా హిమాలయానికి చేరేవారు. ఆ వేడి, అక్కడ ఉండే చల్లదనం, ఇవన్నీ ఒక సరిగిపోవటానికి కోసం. స్వర్గంలో మేము నివసించలేకపోతున్నాం. నీకు పూజలు అందించే జనులు నశించే లోపలే నువ్వు ఈ అగ్నిని శాంతింపచేయి. ఇతరులకు సాధ్యం కాని దుర్భరమైన అతడి తపస్సు వెనుక ఉన్న సంకల్పం మీకు బాగా తెలుసు. ఎందుకింత తపస్సు చేస్తున్నాడో, ఎందుకింత ఘోరమైనటువంటి హఠంగా ఉన్నాడు అంటే దాని వెనుకల దాగి ఉన్నటువంటి రహస్యం మీకు తెలుసు స్వామి. అయినా కూడా దాన్ని మీకు విన్నవిస్తున్నాం, వినండి. అతడి సంకల్పం ఇలా ఉంది. ఆ బ్రహ్మదేవుడు తపస్సును నిష్ఠగా ఆచరించి స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును సృష్టించాడు కదా. లోకాలన్నిటిలోనూ గొప్పదైన సత్యలోకంలో ఆయన నివసిస్తున్నాడు. నేను కూడా అదే విధంగా తపస్సు చేసి ఆ ప్రజాపతి స్థానాన్ని సంపాదించుకుంటాం. నేను సంపాదించుకోవాలను అనేటువంటి ఒక హఠంతో తపస్సు చేస్తున్నాడు స్వామి. ఎందుకంటే దేహం నశించిన ఆత్మ నాశం కాదు. కాలం కూడా నిరంతరంగా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. కనుక ఎంతకాలం పట్టినా, ఎన్ని జన్మలు వచ్చినా ఆ స్థానాన్ని సంపాదించి తీరుతాను. నా తపశ్శక్తితో ఈ జగత్తును మరొక విధంగా, ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా నిర్మిస్తాను. పాపం చేసిన వారికి స్వర్గము, పుణ్యం చేసిన వారికి నరకము లభించేలాగా చేస్తాను. నేను ఇటువంటిదే నేను చేసేది. ఇంకా చాలు. పాపం చేసిన వాళ్ళంతా ఇన్ని రోజులు నరకంలో పడి చాలా యాతన అనుభవించారు. నా కాలంలో వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోవాలి. పుణ్యం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మొత్తం నరకంలో ఉండిపోవాలి. వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోవాలి. ఈ పాపాత్ములంతా కూడా, ఈ సత్యంతో ఉండిన వాళ్ళందరూ కూడా చాలా వరకు వీళ్ళు అనుభవించాలి నరకంలో అనేది నేను వ్యత్యాసంగా నేను ఏలుతాను. కల్పాంతంలో విష్ణులోకము, ధ్రువలోకము మొదలైన లోకాలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి కదా. అటువంటి ధామాలతో నాకు పని లేనే లేదు అనే ఈ విధమైనటువంటి హఠంతో హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడని మేము విన్నాం. అతడు గొప్పగా తపస్సు చేశాడు. ఓ బ్రహ్మదేవ, నువ్వు ముల్లోకాలకు ప్రభువు. ఇక ఈ విషయంలో ఏమి చేయాలో నువ్వే స్వయంగా నిర్ణయించు. లోకాలను రక్షించు. దేవా, నీ సత్యలోకం వేదవేత్తలకు, గోవులకు వృద్ధిని, శుభాన్ని, సంపదను, క్షేమాన్ని, విజయాన్ని ప్రసాదించటానికై ఉంది కదా అని దేవతలు విన్నవించుకోగా, అప్పుడు బ్రహ్మదేవుడు భృగు, దక్షుడు, మరీచి మొదలైనటువంటి ప్రజాపతులతో కలిసి రాక్షసరాజైన హిరణ్యకశిపుడి ఆశ్రమానికి వెళ్ళారు. వీళ్ళంతా కూడా అక్కడ పుట్టలు, గడ్డి, వెదురు డొంకలు హిరణ్యకశిపుడిని కప్పివేసి ఉన్నాయి. అంటే మొత్తం వాడి మీద ఆ తపస్సుతో మొత్తం గడ్డంతా పెరకపోయింది. అతడి దేహంలో రక్తంతో పాటుగా క్రొవ్వు, చర్మము, మాంసాలను చీమలు తినేశాయి. తపస్సుతో అట్లా ఉండిపోయాడు. అతడు బ్రహ్మదేవుడికి కనిపించలేనే లేదు. మేఘాలతో కప్పబడినటువంటి సూర్యుడిలాగా తన తపస్సుతో లోకాలను తపింపజేసేట్టు చేస్తున్నటువంటి హిరణ్యకశిపుడిని హంసవాహనుడైన బ్రహ్మదేవుడు చూసి లోకాలంతా తప్పించిపోతున్నాయి. అదే సాత్వికులు తపస్సు చేస్తే లోకాలన్నీ తరిస్తాయి. వీడు తప్పించిపోతున్నది వీడు చేసేటువంటి, రాక్షసుడు చేసేటువంటి తపస్సు.
అప్పుడు ఈ బ్రహ్మదేవుడు చూసి ఆశ్చర్యపోయాడు. నవ్వుతూ అతడితో ఇలా అన్నాడు, ఓ కశ్యప కుమారా, లే, నీకు శుభముగాక. నీ తపస్సు సిద్ధించింది. వరాలను ఇవ్వటానికై నేను వచ్చాను. నీకు ఇష్టమైన వరం కోరుకు. గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించే నీ హృదయం యొక్క గట్టిదనాన్ని, మనోనిగ్రహాన్ని నేను చూశాను. తపస్సులో అది చాలా ముఖ్యమైనది. కోరికలు నిదానంగా ఏది కోరకూడదు, ఏది కోరాలనేది నిదానంగా చూస్తాం. కానీ ఇక్కడ తపస్సు చాలా కఠినమైనది గాను, పట్టుదలగాను, నిష్టగాను ఉండాలి. అది ఈ రాక్షసుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే అడవి ఈగలు మొదలైన నీ దేహాన్ని తినేశాయి. నీ ప్రాణాలు ఎముకల యందు మాత్రమే నిలిచి ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి తపస్సును మహర్షులు కూడా చేయలేదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా తపస్సు ఆచరిస్తూ ఉంటారు. వెముకలు ఉండేటువంటి అవి దాంతోనే నిలిచేటువంటిది, చర్మము మాంసము ఉండేటువంటిది. తర్వాత ఒక్కొక్క యుగానికి ఒకటొకటి చెప్పుకొని వెళ్ళారు. తర్వాత కేవలం రక్తంతో ఉండేటువంటి, కేవలం పైపైన ఉండేటువంటి ఊపిరి, తర్వాత అంటే చర్మం కూడా చేరుకుంటుంది దాంట్లో. ఈ తర్వాత కాలంలో ఊపిరి అంటే కలియుగంలో ఊపిరి. ఇట్లా ఇవి నశించినప్పుడు దేహం నశిస్తుంది. కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో ఒకటొకటానికి, ఒకటి వెముకలతోనూ, ఒకటి లోపల ఉండేటువంటి మాంసంతోనూ, తర్వాత రెండోది మరి శరీరంలో ఉండేటువంటి ఎముకలతోనూ, నాలుగోది ఊపిరి అంటే కలియుగంలో ఊపిరి. ఇవంతా అయిపోయినప్పుడు ప్రాణం పోతుంది. ఇక వీడికి ఏమీ లేదు. ఇక ముందు యుగానికి వచ్చేసాడు అని చెప్పొచ్చేమో. అంటే కలియుగానికి వచ్చినట్టుగా ఉంది చూస్తే. అంటే కలియుగంలో ఏముంటుందో అంత మాత్రం ఉన్నట్టుగా ఉంది. అంత అన్నీ అయిపోయాయి ఇంకా. కానీ వెనుకలు మాత్రమే ఉన్నాయి, మిగతాదంతా తినేసింది. మాంసము, చర్మము ఇవన్నీ పోయాయి. అందుకని భవిష్యత్తులో కూడా చేయలేరు అటువంటి తపస్సు. 100 సంవత్సరాల కాలం నీటిని కూడా త్రాగకుండా ఎవరు ప్రాణాలను నిలిపి ఉంచగలుగుతారు చెప్పండి? మరి ఎవరి చేత అవుతుంది? ఎవ్వరి చేత కూడా కాదు. ఓ దితిపుత్రులైన హిరణ్యకశిపుడా, ధైర్యవంతులైనటువంటి మహర్షులు కూడా చేయలేనటువంటి గొప్ప తపస్సును నువ్వు చేశావు. నీ తపోనిష్టకు నేను వశుడైపోయాను. నేనే కాకుండా అన్ని లోకాలు ఉండే శక్తి అంతా కూడా వశమైపోయింది, నీ వశమైపోయింది. అందుకని నేను ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నేను నీ కోరికలన్నిటినీ తీరుస్తాను. తపస్సు చేసేటది మనకు కోరికల కోసమే కదా. ఏదో ఒక కోరిక ఉండే ఉంటుంది. కోరిక లేకపోతే తపస్సు చేయరు. ముక్తి పదాన్ని పొందటం కూడా ఒక తపస్సే కదా. స్వామి పాదాలని పొందటం ఒక తపస్సే కదా. కానీ దుష్టబుద్ధితో చేసేటువంటి తపస్సు అది కూడా తపస్సే అయినప్పటికీ కూడా అది క్రూరమైనటువంటి ఆశతో కలిగేది కాబట్టి అది ఎక్కువ తాపంగా ఉంటుంది. నారాయణాయ నమః.